సో ప్లేస్మెంట్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఇందాక ఆడియో అయింది, సో మళ్ళీ చెప్పాలి. ప్లేస్మెంట్ గురించి అంటే ఫస్ట్ కాలేజ్ పైన డిపెండ్ అవుతుంది. కాలేజ్ పైన డిపెండ్ అవుతుంది. మోస్ట్లీ కాలేజెస్ టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4. ఇక 4కి అయితే కష్టం, నో. 3కే కష్టం ఆల్రెడీ. సో 1, 2, 3లో టైర్ 1 అంటే ఐఐటి అట్లాంటివి, కానీ టైర్ 3లో 2లో అంటే 400 ఇనీషియల్గా తీసుకుంటారు. ఇనీషియల్గా తీసుకొని వాళ్ళని స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసినాక ఈ 400 మెంబర్స్ని స్క్రీనింగ్ చేసినాక అందులోకి కోడింగ్ రౌండ్ అని, యాప్టిట్యూడ్ అని, అందులోకి 200 మిగులుతారు లాస్ట్కి. ఈ 200లో నుంచి అందులో మళ్ళీ ఇంకో లాస్ట్ ఇంటర్వ్యూ రౌండ్కి వచ్చేది 100 మెంబర్సే. 100 మెంబర్స్ వస్తారు. ఆ 100 మెంబర్స్ స్కిల్ లేవు, అవి లేవు అని ఇంటర్వ్యూ తీసుకొని లాస్ట్కి 30 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు. 30 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు. ఆ 30లోకి LOI అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ 15 మెంబర్స్కే వస్తుంది. అది అక్కడ మ్యాజిక్. అది ఆ LOI 15 మెంబర్స్కి వస్తుంది. అందులోకి మళ్ళీ ఒక 10 మెంబర్స్కే జాయినింగ్ లెటర్ వస్తుంది లాస్ట్కి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ LOI నుంచి జాయినింగ్ లెటర్ రాదు పక్క. అదే మిస్టేక్ అవుతుంది ఎప్పుడు. ఇక 10 మెంబర్స్ అవుతారు, ఆ 10 మెంబర్స్ పోతారు, కంపెనీలో జాయిన్ అవుతారు. అందులో మళ్ళీ కంపెనీ లోపల ఎగ్జామ్ ఉంటుంది కదా, మనకు తెలియదు. మనం ఓన్లీ ప్లేస్మెంట్స్ గురించి చెప్తున్నాం, అది తర్వాత చెప్తాం. అయితే బేసిక్గా అది అట్లా లాస్ట్కి 10 మెంబర్స్ అవుతారు 400లోకి. 400 అట్లా 2-3 కంపెనీస్ వస్తే అట్లా ఒక 30-40 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. కానీ కంపెనీలో ప్లేస్మెంట్ అయిన వాళ్ళది మాత్రం 100 చూపెడతారు. 100 ఈ 100 నెంబర్ చూపెడతారు. సో అది స్కామ్. సో MNCs వస్తాయి. ఇవన్నీ MNCs అనమాట. ఇక మీకు తెలిసినవే ఏమేమి MNCs వస్తాయో, అది పేరు చెప్పను. స్టార్టప్ కంపెనీస్ ఏమో ఇట్లా ప్రోడక్ట్ కంపెనీస్. ఇక ప్రోడక్ట్ కంపెనీస్ చాలా రేర్. ఎట్లాంటివంటే 1-2కే వస్తాయి. వచ్చినా కూడా ఆ 400 మెంబర్స్లో 1-2 వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. రిక్వైర్మెంట్ చాలా తక్కువనే ఉంటుంది, వాళ్ళు బెస్ట్ స్టూడెంట్స్ తీసుకుంటారు అనమాట. సో రిక్వైర్మెంట్ బట్టి. సో ఇది ఎగ్జాక్ట్ ఇదే అయ్యేది ఇప్పుడు 4th ఇయర్లో అవుతుంది. కానీ మనం ఒకవేళ ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ చేసి యాప్టిట్యూడ్ నేర్చుకొని ఉంటే మంచి ప్రాక్టీస్. మళ్ళీ ఇట్లా కూడా లీడ్ కోడ్లో ప్రాబ్లమ్ చేసి, హ్యాకర్ ర్యాంక్లో చేసి, అన్నిట్లో చేసి టాప్ ఉంటే అప్పుడు ఈ ప్రోడక్ట్స్కి మనం పిలుస్తారు, ప్రోడక్ట్ కంపెనీస్కి. అక్కడ మనం కొట్టచ్చు ఒక 10 LPA. అంతే, 10 LPAనే. అది కూడా మళ్ళీ వీళ్ళు అందులో సెలెక్ట్ చేస్తారు సపరేట్గా. సో ఈ 10-20 మనం బయటకి కొట్టాలంటే అవి అన్స్టాప్లో లేకపోతే వేరే దాంట్లో నుంచి కొట్టాలి. ఏవి 44 LPA అట్లాంటివి ఆఫ్ క్యాంపసే వస్తాయి. ఆన్ క్యాంపస్ కష్టం. వీళ్ళు రారు, కంపెనీస్ రారు. మళ్ళీ ఈ టైర్ 1 కంపెనీస్కి వస్తాయి. అదనమాట బేసిక్గా ప్లేస్మెంట్స్. ఈ సీజన్ 3rd ఇయర్ 2nd సెమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ అప్పటికి మనం ప్రిపేర్ ఉండాలి. ఎప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి. ఈ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అయి ఉండాలి. బెటర్ అట్లుంటే. బెస్ట్ అడ్వైస్ అదే. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ నుంచే ఇందులో పర్ఫెక్ట్ ఉండాలి. అదనమాట. అది ప్లేస్మెంట్స్. ఇక రాలేదంటే మనం ఒకసారి బయటకు వచ్చేసినాక ఆఫ్ క్యాంపస్ చాలా కష్టం. ఎన్ని ఇంటర్వ్యూస్ ఎన్ని అటెండ్ అయినా అసలు ఇంటర్వ్యూ దాకా పోదు, షార్ట్ లిస్టే అవ్వదు. షార్ట్ లిస్ట్ వరకే ఆగిపోతుంది. షార్ట్ లిస్ట్ అయినా కూడా కష్టమే. సో మళ్ళీ ఇందులో సూపర్ సెట్లో నుంచి ట్రై చేస్తే మోస్ట్లీ అవ్వచ్చు ఆఫ్ క్యాంపస్ అయినా కూడా. ఎందుకంటే సూపర్ సెట్ కండక్ట్ చేస్తుంది, అది బెటర్. సో అక్కడే చూసుకోవాలి. ఏమున్నా ప్లేస్మెంట్స్ తర్వాత వేరే అంటే ఆఫ్ క్యాంపస్ చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం.